తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ముందు బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు చెక్ పడుతుందని వార్తలు వినిపిస్తున్న వేళ తాజాగా బీజేపీ కీలక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతినిధులు అధికార పక్షానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని వార్తలు కోడైకొస్తున్నాయి. ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాల్సిన బీజేపీ ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనం వహిస్తున్నారనేది ప్రశ్న. కాంగ్రెస్ ప్రభుత్వంపై కమలం నేతల్లో దూకుడు కనిపించకపోవడంపై ఆంతర్యం ఏంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. బీజేపీ నేతలు పరోక్షంగా కాంగ్రెస్కు మద్దతిస్తున్నారన్న చర్చ బీఆర్ఎస్ పార్టీతో పాటు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నగారం మోగడంతో అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే స్థాయిలో బీజేపీ నేతల పాత్ర కనిపించకపోవడంపై సొంత క్యాడర్లో సైతం అసహనం వ్యక్తమవుతుందట. ఎమ్మెల్సీ పదవి అన్నది బీజేపీ నేతలు కేవలం షోప్టబ్ హోదాగా భావిస్తున్నారని, ఓట్లేసి గెలిపించిన ఉపాధ్యాయులు పట్టభద్రులకు చేసిందేమీ లేదన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. అదటుంచితే పార్టీ తీసుకుంటున్న అధికారిక స్టాండ్కు భిన్నంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మౌనంగా ఉండటం, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం, ఇవన్నీ కలిపి చూస్తే కొందరు కాషాయ నేతలు నైతికత లేని రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు పొలిటికల్ సర్కిల్స్లో వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పనితీరు, వారి వైఖరితో ప్రజల్లో పార్టీపై పడుతున్న ఇంపాక్ట్, ప్రభుత్వంపై వారు ఎందుకు పోరాటం చేయడం లేదన్న అంశాలపై ఢిల్లీ బీజేపీ పెద్దలు రాష్ట్ర నాయకత్వం నుంచి ఫీడ్బ్యాక్ కోరారంట. మొత్తానికి బీజేపీలో గెలిచిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్కు మద్దతుగా పనిచేస్తున్నారన్న వార్తలు జోరుగా వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఫెయిల్ అయిందా? ఇంకా వారి మౌనం ఎంతకాలం కొనసాగుతుంది? రాష్ట్ర నేతల వ్యవహారంపై రిపోర్టు కోరిన అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే అని విర్రవీగిన బీజేపీకి గత అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక గట్టి హెచ్చరికను పంపాయి. ఒకప్పుడు రాష్ట్రంలో నెంబర్ 2 స్థానానికి ఎదిగామని, ఇక అధికారమే తరువాయని సంబరపడ్డ కమలదళానికి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఇంకా అట్టడుగునే ఉందన్న చేదు నిజం బోధపడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలను బీజేపీ తన ఉనికి చాటుకునేందుకు, పోగొట్టుకున్న ప్రతిష్టను తిరిగి పొందేందుకు ఒక అగ్ని పరీక్షగా భావిస్తోంది. ఇలాంటి సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరు బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉందన్న ప్రచారం జోరందుకుంది.